ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. రైతులకు భూతగాదాలు లేని జిల్లాగా మెదక్ను తీర్చిదిద్దాలని పక్కాగా భూమి యొక్క నక్ష మ్యాప్, హద్దుల నిర్ణయం, పటిష్టంగా భూ రికార్డులు అమలు చేస్తామని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మెదక్ మండలం పాషాపూర్ గ్రామ పంచాయతీ జిల్లాలో పైలట్ గ్రామ పంచాయతీ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, ఎవరైనా రైతులు ఇక్కడి నుంచి హైదరాబాద్ వలసపోతే ఇరువైపులా ఉన్న రైతులు హద్దులు దాటినా ఎవరికి శాశ్వతమైన పరిష్కారం చేయబోతున్నా, నక్ష అనేది క్రియేట్ చేయబోతున్నా. మొదటి విడతలో చిన్న గ్రామం పాషాపూర్ ఎన్నిక చేసుకున్నామని, ఇది కాకుండా రానున్న రోజుల్లో జిల్లా వ్యాప్తంగా భూభారతి లొకేట్ చేసి వారి భూమి 10 ఏళ్లకు వచ్చిన వారి భూమి వారికే ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్, తహసీల్దార్ లక్ష్మణ్ బాబు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. చూస్తూ ఉంటాం, ఆ మ్యాప్ ఉంటుంది, బట్ ఒక్కొక్కసారి ఆ మ్యాప్ దొరకదు. సో ఎవరో ఒకరు ట్రాన్స్ఫర్ అయిపోతారు, ఆ మ్యాప్ ఎక్కడో ఒక దగ్గర గాయబ్ అయిపోతుంది. తర్వాత ఆ మ్యాప్ రీక్రియేట్ చేయాలంటే కూడా మనకు రాదు. సో ఒరిజినల్ ఉంటేనే మేము ఏమైనా చేయడానికి ఉంటుంది. బట్ ఇప్పుడు మనం చేసేది ఏంటంటే డిజిటల్ సర్వే. సో ఇది మొత్తం కూడా అన్ని కూడా లాటిట్యూడ్స్, లాంగిట్యూడ్స్ తోని హద్దులు డిసైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ మ్యాప్ ఉన్నా లేకపోయినా కానీ కూడా ఎప్పుడైనా కానీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉంటుంది. మనం యూఎస్ లో పోయేసి, అమెరికాలో పోయి ఎక్కడైనా పోయి చూసుకోవాలంటే కూడా ఆ హద్దులు ఎవ్వరు కూడా చెరపడానికి వీలుండదు. మనం మాన్యువల్ గా మ్యాప్ గీసుకు. భూభారతి గురించి మీకు అందరికీ తెలిసే ఉంటది. ఈ రోజు భూభారతి గురించి కొద్దిగా మనకు అవగాహన ఉంటే నెక్స్ట్ మనం ఏం చేయాలనేది రైతులకు ఫస్ట్ తెలుస్తుంది. మన తెలంగాణ సంస్థానం అంతా కూడా నిజాం పరిపాలన ఉన్నప్పుడు 120 సంవత్సరాల క్రితము సర్వే జరిగింది. అప్పుడు రైతుల యొక్క కాస్ట్ ప్రకారం సర్వే చేసి అసెస్మెంట్ ద్వారా మరి శిస్తు కలెక్షన్ చేసేవాళ్ళు. దురదృష్టం ఏంటంటే 120 సంవత్సరాలైనా ఇప్పటి వరకు తెలంగాణ ప్రాంతంలో సర్వే చేయలేదు. సర్పంచ్ పాషాపూర్ గారు, అదేవిధంగా వెంకటాపురం సర్పంచ్ గారు, మరి ఈ 2 గ్రామాలకు సంబంధించిన కాజీపల్లి సంబంధించిన వారు కూడా, ఇతర గ్రామస్తులు మరి పట్టేదారులందరూ కూడా నమస్కారాలు. మరి ఇటు కార్యక్రమాలకి ఒక మంచి కార్యక్రమం, మరి తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూభారత్ చట్టము 2025 కొత్త చట్టం తీసుకొచ్చారు. దాని ప్రకారం ఇక్కడ సమావేశానికి విచ్చేసిన గౌరవనీయులు ముఖ్య సర్వే అనేది కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో మీ అందుబాటు టైం ని బట్టి కూడా వాళ్ళ టైం డిసైడ్ చేసుకొని మీకు చెప్తారు. సో దాని ప్రకారం మనం సర్వే చేసుకున్నామంటే కూడా మనము ఏ విధమైన ఈ సర్వే సమస్యలు, హద్దు తగాదాలు ఇవన్నీ లేకుండా కూడా ఒక పర్ఫెక్ట్ రికార్డ్ అనేది కూడా మన గ్రామం పాషాపూర్ గ్రామానికి కూడా మనం చేయడానికి అవుతుంది. మరి ఇటువంటి మంచి సభని ఇక్కడ ఏర్పాటు చేసినందుకు పెద్ద ఎత్తున గ్రామ సభల ప్రజలందరూ వచ్చినందుకు మరి వాళ్ళందరూ కూడా పేరు ధన్యవాదాలు. కొన్ని ప్లేసెస్ లో మనకి ఆబాది ల్యాండ్ ఉంటుంది. సో ఆబాదికి ఏం కూడా సర్వే నెంబర్ ఉండదు. ఆ సర్వే నెంబర్ ఓన్లీ ఒక పేరు లాగానే. సో ఆ గ్రామ పంచాయతీ రికార్డు ఒక్కొక్కసారి ఉంటది, ఉండదు. సో అది ఓన్లీ ఒక మాట దీంతోనే, ఇది పలానా ఎల్లయ్య భూమి, ఇది పలానా మల్లయ్య భూమి, ఈయన ఎక్స్టెంట్ ఇంతవరకు ఉంటుంది, ఇంతవరకు అంటే ఆ మాట పేరు మీదనే అక్కడంతా కూడా అమ్మకాలు, కొనుగోలు అన్ని కూడా జరుగుతూ ఉంటాయి. కానీ దానికి ఏమి కూడా హద్దులు ఉండవు. సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఈవెన్ మన ఈ ఏరియా కూడా ఏమంటే ఇల్లులు ఉన్న ఏరియాలకి వీటికి కూడా సర్వే చేసి వాటికి కూడా ఎవరెవరిది ఎంతెంత హద్దు అనేసి కూడా వాటికి కూడా క్లియర్ కట్ గా కూడా బౌండరీస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో దట్ తర్వాత ఎప్పుడైనా వాళ్ళు ఆ ఇల్లు అమ్ముకోవాలనుకున్నా కానీ కూడా, ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే కూడా కరెక్ట్ గా హద్దు తగాదాలు లేకుండా కూడా ఆ ఇల్లు ఎంత ఏరియాలో ఉంది, ఏమేమి హద్దులలో ఉంది అనేది కూడా క్లియర్ కట్ గా మనకి వచ్చే విధంగా కూడా ఆ సర్వే కూడా మనము దీంట్లో ఇప్పుడు చేయబోతా ఉన్నాము. దీని ఒక నక్ష అనేది కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే చిన్న విలేజ్ సెలెక్ట్ చేసినాం మనం, ఇది కొంచెం తక్కువ ఎక్స్టెంట్. సో దట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఏమైనా తప్పులు కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈజీగా మనం రెక్టిఫై చేసుకోవడానికి అయితే తొందరగా అయిపోతుంది అనేసి ఈ చిన్న విలేజ్ మనం ఫస్ట్ పెట్టుకున్నాము. సో ఇది అయిపోయినాక దీన్ని మనం చూసుకొని మొత్తం జిల్లాలో ఉన్న ఈ 24 మ్యాప్ లేని, నక్ష లేని విలేజెస్ ఇవి కూడా చేస్తాం. ఇవి కాకుండా సెకండ్ ఫేజ్ లో ఇంకొక 70 విలేజెస్ సెలెక్ట్ చేస్తున్నాం. అవి కూడా చేసి తద్వారా మొత్తం రానున్న రోజుల్లో జిల్లా మొత్తం కూడా సర్వే కంప్లీట్ చేసేసి సో అందరికి కూడా నక్షాస్ భూదార్ కార్డులు ఇచ్చినట్టయితే తర్వాత ఇంక ఎప్పటికైనా కానీ వాళ్ళ భూమి మీద ఏ విధమైన బెంగ పెట్టుకోకుండా ఎక్కడ వచ్చినా కానీ కూడా 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత కూడా మాకు ఈ భూదార్ నంబర్ ప్రకారం మా భూమి మాకు చూపెట్టండి అంటే కూడా ఈజీగా మనం ఆ భూమి లొకేట్ చేసి వాళ్ళకి చూపించే విధంగా కూడా మనం ఈ సర్వే అనేది కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. డిసైడ్ చేసి ఈ ఫలానా వ్యక్తి భూమి ఈ సర్వే నెంబర్ లో ఈ హద్దులో ఇక్కడ ఉన్నదని మనం చూపెట్టడానికి మనకు ఆస్కారం ఉంటుంది. బట్ మన పాషాపూర్ విలేజ్ కి ఏంటంటే ఆ నక్షనే లేదు. సో ఆ మ్యాప్ లేకపోవడం వల్ల ఏంటంటే మనకి క్లియర్ గా మనం చూపెట్టడానికి అనేది కూడా పాసిబుల్ కాదు.
ఫ్యూచర్లో అంటే భూభారతి కొత్త చట్టం వచ్చినాక ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే కూడా ఎవరైనా భూమిని అమ్మినా కొన్నా కానీ సో అమ్మిన వ్యక్తికి కానివ్వండి కొన్న వ్యక్తికి కానివ్వండి ఒక భరోసా అనేది రావాలా. సో ఆ కొన్న వ్యక్తికి అవును నేను కొనుక్కున్న భూమి ఇదే, ఇది ఇక్కడనే ఉంది సో అనేసి ఒక భరోసా అనేది వాళ్ళకి రావాలా. భరోసా రావాలంటే కంపల్సరీగా భూమి యొక్క హద్దులు, లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ ఏదైతే మనకి శాటిలైట్ నుంచి క్యాప్చర్ చేస్తామో ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ తో కూడా మనము హద్దు గీసి సో దానికి ఒక నంబర్ ఇచ్చేసి ఆ నంబర్ బేసిస్ మీద ఏవైతే మనం ప్లాట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఎట్లనైతే హద్దులు పెడతామో నార్త్ లో ఒకళ్ళు, తూర్పులో ఒకళ్ళు, పశ్చిమలో ఒకళ్ళు, సౌత్ లో ఒకళ్ళు అని ఎట్లయితే చెప్తామో ఆ విధంగా ఆ స్కెచ్ శాటిలైట్ తోనే మనం వేసి ఒక ఇమేజ్ వేసి మనం ఇచ్చినట్టయితే కొనుక్కున్న వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది, అమ్మిన వాళ్ళకు కూడా భరోసా ఉంటుంది అనేసి మనకి ఆ భూభారతి చట్టంలో కూడా పొందుపరచడం జరిగింది. పట్టేదారులతో ఏదైనా హద్దు డిస్ప్యూట్స్ ఉన్నా కానీ మన దగ్గర నుంచి చాలా మంది హైదరాబాద్ కి వలస పోతా ఉంటారు. ఒక ఆయనకు 3 ఎకరాలు ఉంటది. సో మనం మంచి సర్వే చేసి కరెక్ట్ గా ఆయన పాస్బుక్ ఇచ్చినాక సో ఆయన ఏదైనా వలస పోయి హైదరాబాద్ లో పోయి ఒక 5 ఏళ్ళ తర్వాత వస్తే ఆయన 3 ఎకరాల భూమి ఎక్కడుందో కనిపించదు. అక్కడ పక్కన వాళ్ళు ఈయన ఒక ఎకరం జరుగుతాడు, ఆ ముంగట ఉన్న ఇంకొక ఎకరం జరుగుతాడు, ఆ సైడ్ ఉన్న ఒక ఎకరం జరుగుతాడు, నీ భూమి లేదు పోమంటారు. సో మళ్ళీ అవంతా కూడా వాళ్ళు కొట్లాడుతూ ఉంటారు. సో ఈ సర్వే అయినాక ఏంటంటే ఇక మనకి మ్యాప్ అవసరం లేకుండా డిజిటల్ మ్యాప్ ఉంటుంది కాబట్టి ఆయన ఎన్నేళ్ళ తయారు వచ్చినా కానీ కూడా ఇక నాకు పాస్బుక్ ఉంది, దాని ల్యాక్ లాంగ్ స్టోన్ ఇది ఉన్నది, నా హద్దు చూపెట్టంటే క్లియర్ గా మనం ఆ మెషిన్ తీసుకొని వచ్చి పోయినామంటే ఆ మెషిన్ మనకి ఈయన హద్దు ఏంటని చూపెట్టేస్తుంది. ఈయన వేరేల భూమిలో ఎంక్రోచ్ అయిందా లేకపోతే వేరే వచ్చి ఈయన భూమిలో ఎంక్రోచ్ అయినా కూడా మనకి ఇట్టే అర్థమైపోతుంది. సో ఇటువంటి హద్దు తగాదాలు ఇటువంటి ఏవి కూడా రాకుండా సో ఏ విధమైన రెవెన్యూ తగాదాలు ఏం కూడా లేకుండా ఎప్పటికీ ఇంకా శాశ్వతంగా పర్మనెంట్ రికార్డ్ క్రియేట్ అయ్యే విధంగా కూడా ఈ సర్వే అనేది కూడా మనము చేయబోతా ఉన్నాం. సో ఆ సర్వే చేయాలంటే రీసర్వే చేయాలంటే మనకి ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ గ్రామ సభ పెట్టి ఆ గ్రామంలో ఉన్న ప్రజలకంతా కూడా ఈ రీసర్వే ఎందుకు చేయబోతా ఉన్నాం, దీనివల్ల మనకున్న ఉపయోగాలు ఏంటి అవన్నీ కూడా మనం వివరించాల్సిన అవసరం ఉంటుంది. సో అందుకని ఇది మొదటి జిల్లాలో మొత్తం ఫస్ట్ కాబట్టి ఇక్కడ నేను రావడం జరిగింది. సో ఆ గ్రామం ప్రజలకు అందరికీ కూడా వివరించి నెక్స్ట్ వీక్ మనకి థర్డ్ లో